నమస్కారం. ఈ రోజు కథలోకి వెళితే నా పేరు శ్రీను. ఆఫీస్ వర్క్ మీద నేను నా టీం 10 రోజులు విజయవాడలో వర్క్ కంప్లీట్ చేసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్ళటానికి స్టేషన్ కి వచ్చాం. ఈ కథ విజయవాడ స్టేషన్ లో హైదరాబాద్ కి వస్తున్నప్పుడు ట్రైన్ లో జరిగింది. విజయవాడ స్టేషన్ లో ట్రైన్ ఆగింది. ట్రైన్ ఎక్కాను. లాక్డౌన్ వలన ట్రైన్ చాలా వరకు ఖాళీగా ఉంది. నా ఎదురు సీట్ లో ఒక మెడికల్ స్టూడెంట్, తన పేరు మాయ. ఇద్దరి మధ్య పరిచయం జరిగింది. మీరు ఏం చేస్తుంటారు అంది. మాయాతో సరదాగా పని చేద్దామని నా జాబ్ గురించి చెప్పకుండా కొంచెం వైల్ ట్రై చేస్తే ఛాన్స్ ఇస్తుంది అని. నా ప్రొఫెషన్ కి పేరు లేదు, ఓన్లీ సంతృప్తి మాత్రమే ఉంటుంది అన్నాను. అంటే అర్థం కాలేదు అంది. మీకు ఓకేనా అని అన్నాను. పర్లేదు, నేను ఏం అనుకోను, చెప్పండి అంది. చెప్పాను. మాయా షాక్ లో ఉంది. మాయా కోలుకొని ఓకే, ఇప్పుడు కూడా విజయవాడ అదే పని మీద వచ్చారా అంది. అవును మాయా, 10 రోజులు అయింది విజయవాడ వచ్చి అన్నాను. మాయా వాటర్ తీసుకొని గడగడ తాగింది. ఆ, ఎంత సంపాదిస్తారు అంది. అన్నీ పోను 25,000 నుంచి 50,000 దాకా అన్నాను. వాళ్ళే డబ్బులు ఇస్తారా అంది. అవును అన్నాను. బాగుంది, మీరు మీ జాబ్. లైఫ్ లో ఈ జర్నీని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంది. అదేంటి, నేను ఏమి చేయకుండానే అన్నాను. అది కూడా ఒక జాబా, ఫన్నీ అంది. మీరు మెడికల్ కదా అన్నాను. అవును, మీకు మూడు వస్తే ఏం చేస్తారు అన్నాను. చేయంగా అంది. అలా మీరు పూర్తిగా సంతృప్తిగా ఫీల్ అవుతారా, నిజం చెప్పండి అన్నాను. ఇంత కాదు, కొంతవరకు అంది. కానీ మేము 100% సంతృప్తి చెందేలా చేస్తాం అన్నాను. నో వే అంది. మీ పాయింట్లు ఎంతసేపు అన్నాను. 3 లేదా 4 నిమిషాల్లో అంది. అదే మేమైతే ఎన్నిసార్లైనా పిలిపించుకుంటారు అన్నాను. ఇప్పటి వరకు ఎన్ని అంది. నెలకి 150 నుంచి 200 దాకా అన్నాను. అని గట్టిగా అంది. మెల్లిగా అవును అన్నాను. మీరు చెప్పేది నిజమేనా అంది. ఈ భోగిలో ఒకరిని పడేసి చేసి చూపించాలా అన్నాను. ఉన్న భోగిలో ఒక ఆంటీ కూర్చుని సాంగ్స్ వింటూ ఉంది. ఏజ్ 32 సంవత్సరాలు అలా ఉంటాయి. శారీలో మంచి పొంగు ఉంది. ఏంటి తన వైపు చూస్తున్నారు అంది. తను ఒప్పుకుంటుంది అన్నాను. అంత ఛాన్స్ లేదు అంది. ఒప్పుకుంటే మీరు ఓకేనా అన్నాను. మాయ ఆలోచించి ఓకే, కాకపోతే మనీ ఇవ్వను అంది. సరే అని లేచి నేను ఆంటీ దగ్గరికి వెళ్ళాను. వాటర్ బాటిల్ తీసుకొని తాగే క్రమంలో తన మీద కొన్ని నీళ్లు ఉంపాను. తన కోపంగా నా వైపు చూసింది. నా ప్యాంట్ వైపు చూసి ఏమీ అనలేదు. నేను ఆంటీకి ఎదురుగా కూర్చొని పరిచయం చేసుకున్నా. హాయ్ మేడం అని. హాయ్ అంది. నా పేరు వాసు అన్నాను. నేను అడగలేదే అంది. నీకు పెళ్ళయిందా అన్నాను. మొత్తం స్కాన్ చేసావు కదా, నువ్వే చెప్పు అంది. అయ్యింది, కానీ మీ వారు మిమ్మల్ని సరిగ్గా సుఖపెట్టడం లేదు అన్నాను. వాట్ అంది. అదే మీ సెక్స్ లైఫ్ సరిగ్గా లేదు అని చెబుతున్నాను. మీరు స్టూడెంటా అంది. కాదు, జాబ్ చేస్తున్నాను. సాఫ్ట్వేరా? కాదు అని చెప్పాను. ఏమన్నారు అంది అర్థం కానట్టు. నీకు అర్థమైందని నాకు తెలుసు అన్నాను. అలాంటి జాబులు కూడా ఉంటాయా అంది. ఎందుకు ఉండవు, ఈ మహానగరంలో అన్నీ సాధ్యమే అన్నాను. ఫీజు ఎంత చార్జ్ చేస్తారు అంది. వయసును బట్టి, కోరికలను బట్టి అన్నా. నాకైతే ఎంత అంది. నీ వయసు అన్నాను. 31 అంది. అయితే 4,999 అవుతుంది అన్నాను. నేను 4,999 రూపాయలు పే చేయాలా అంది. అందరికీ డబ్బులు తీసుకుని చెయ్యం, కొన్నిసార్లు ఫ్రీగా కూడా చేస్తాం, ఫిగర్ని బట్టి అన్నాను. నేనైతే డబ్బులు ఇవ్వలేను, మీకు ఓకేనా అంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా అన్నాను. ఇప్పుడా, ఈ ట్రైన్లోనా అంది. మీకు ఓకే అని చెప్పండి, మిగిలినది నేను చూసుకుంటాను. ఆంటీ సరే అంది. నేను దుప్పటి తీసి ఎవరికి కనబడకుండా కట్టాను. మాయా దగ్గరికి వెళ్ళి చూస్తావా అన్నాను. చూస్తాను అంది. తను వచ్చి కూర్చుంది. సుమారుగా 30 నిమిషాలకి తను హ్యాపీ అయ్యింది. మాయా నేను అక్కడ నుంచి వచ్చి మా సీట్ లో కూర్చున్నాం. అంత ఈజీగా ఎలా ఒప్పుకుంది? బాగుంది, మీరు మీ బాగోతాలు అంది. మీరు డైవర్ట్ చేయకండి, ఛాన్స్ ఇస్తాను అన్నారు. లేదు, నేనేమి అనలేదు, మీరు మాట మార్చకండి అన్నాను. ట్రైన్లో ఎలా చేస్తారు, అలా అయితే వద్దు, నేను గట్టిగా అరుస్తాను అంది. సరే టాయిలెట్ లో అన్నాను. ఇంత సౌకర్యంగా ఉంటుందా? మీరు షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకోండి అని చెప్పాను. నేను చెప్పినట్టుగా మాయా బాత్రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. సరే అని నేను బాత్రూమ్ కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. వచ్చి ఫుడ్ తిన్నాను. టైం 11:30 దాటింది. ట్రైన్ మధురై దాటి ఖమ్మం వచ్చే స్టేషన్. టీసీ వచ్చాడు. టికెట్స్ చెక్ చేసుకున్నాడు. ఏంటి దుప్పటి ఇలా కట్టారు అని అడిగితే, లేడీ తన బిడ్డకు మిల్క్ ఇస్తుంది అని చెప్పాను. తను సరే అని వెళ్ళిపోయాడు.
టీ షర్ట్ మీద మాయ అందాలు చూడాలి, భలే ఉన్నాయి. నాకు మూడ్ వస్తుంది. ఫస్ట్ టైం మా అన్నాను. లేదు, మా హాస్టల్ వెనుక నా బాయ్ ఫ్రెండ్ తో రోజు నైట్ షో పడాల్సిందే అంది. టైం 12 అయింది. నేను బాత్రూమ్ వైపు వెళ్ళాను. తను కొంచెం సేపు ఆగి వచ్చింది. టాయిలెట్ లోకి వెళ్ళాం. ఎవరు చూడలేరు. ట్రైన్ మంచి స్పీడ్ లో ఉంది. డోర్ వేశాను. తను సన్నగా ఉంది, కానీ ఏదో అందాలు బాగా పెంచింది. రోజు చేస్తుంది అంటే మంచి రుచి మరిగిన పిట్ట అని అర్థమైంది. అంత కంఫర్ట్ లేదు చా అనుకొని బయటికి వచ్చేసాం. ఆంటీకి చెప్పాను. ఇక్కడ దుప్పటి కట్టి ఉంది కదా అంది. ప్రాబ్లం అది కాదు, తను గట్టిగా అరుస్తుందంట అన్నాను. హైదరాబాద్ లో వెళ్ళాక రూమ్ లో ఇస్తా ఛాన్స్ అంది మాయ. హైదరాబాద్ వెళ్ళాక ఒక్క ఛాన్స్ ఇవ్వు మాయ, నీకు జన్మలో మర్చిపోలేని సుఖాన్ని ఇస్తా అన్నాను. సరే ఇస్తానులే, నువ్వు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అంది. ట్రైన్ హైదరాబాద్ రీచ్ అయింది. మాయాకి ఒక హగ్ ఇచ్చి తన ఫోన్ నెంబర్ ఇచ్చింది. మాయ ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే రిఫర్ చెయ్యి అన్నాను. సిగ్గు లేదు నీకు, నీ ప్రొఫెషన్ కి మంచి పేరు పెట్టుకో, కొంచెం డీసెంట్ గా ఉంటుంది అని చెప్పింది. నువ్వు చదువుకున్నావు, నీకు అర్థమైంది. అంతలో ఒక ఆంటీ పక్క నుంచి వెళ్తుంటే ఇప్పుడు చూడు ఆంటీ అని ఆ పేరు చెప్పాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. ఈ చదువుకున్న వాళ్ళతో ఇదే ఇబ్బంది అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆంటీ. చూసావు కదా, అదే తెలుగులో అంటే ఈ పాటకి నా చంప చెల్లుమనేది అన్నాను. మాయా అర్థం చేసుకుంది. సరే ఈ వీకెండ్ మీట్ అవుదాం అని మాయా చెప్పింది. స్టేషన్ బయటకు వచ్చి క్యాబ్ తీసుకొని రూమ్ కి వెళ్ళిపోయాను.